అదే రాష్ట్రంలో ఒక అంశం జరిగినప్పుడు ఒకటండి ఒక చిన్న నాకు అర్థం కాలేదు. నేను ఖండిస్తున్నాను కదా అంటున్నారు. రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరు ఖండిస్తున్నారండి? మాక్సిమం ఎవరెవరు ఉంటారు? మెయిన్ పర్సన్స్ లో అంబాటి రాంబాబు గారు అవ్వచ్చు, పేరు నాని గారు అవ్వచ్చు, లేదంటే రోజా అవ్వచ్చు. వీళ్ళందరూ కదా ఖండించేది. అంటే పార్టీ లైన్ వెళ్ళాలి అంటే జనాల్లోకి మేము ఖండించాము అనేది వెళ్ళాలి అంటే ఖండించలేదు. ప్లస్ పార్టీ పరంగా ఒక రాష్ట్రంలో జరిగే ఏదైతే అశాంతిగా ఉందో లేకపోతే మహిళల మనోభావాలు ఉంటాయో ఒక పార్టీ పరంగా ఖండించాల్సిన అంశాన్ని కూడా మీరు జనాల్లోకి తీసుకెళ్లకుండా మేము ఖండించాం కదా మీ డిబేట్ ఛానల్లో కూర్చొని ఖండించాం కదా అంటే అది కాదు కదా. అది కాదు కదా కావాల్సింది. ఖండించారా? రాష్ట్ర మహిళలు చూడలేదు. ఓకే మేడం, ఓకే ఓకే. తేజస్విని గారు మేడం క్లోజ్ చేద్దాం, టైం అవుతుంది. ఒక్క నిమిషం. ఓకే మేడం, ఓకే మేడం. తేజస్విని గారు మీడియాలో మొదలు పెట్టిందే వైఎస్ఆర్సీపీ సార్. గత ప్రభుత్వంలో మీరు చూసారు సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు బయటికి రాని మా బోనమ్మ గారి గురించి గాని, పవన్ కళ్యాణ్ సార్ ఫ్యామిలీ గురించి గాని, వ్యక్తిగత విషయాలు ఆడపిల్లలని అత్యంత దారుణంగా ట్రోలింగ్ చేశారు. ఈ రోజు ఈవిడ ప్యానెల్లో కూర్చొని మొదలు పెట్టింది మీరు, ఆద్యం పోసింది మీరు అంటే జనాలేం పిచ్చోళ్ళు కాదమ్మా. ప్రతిదీ కూడా సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ అయినారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు ఆద్యం పోసారు అనేది ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. మేము అడుగుతుంది ఒకటే, సాక్షి ఛానల్ తన సొంత ఛానల్ కాబట్టి, ఆవిడ ఒక మహిళ కాబట్టి ఆ సాక్షి ఛానల్లో ఆ ఎదవలు అలా మాట్లాడడం తప్పు కాబట్టి స్పందించాలి, సారీ చెప్పించాలి. ఆవిడ కూడా స్పందించి సారీ చెప్పాలి అని అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ రోజు వరకు సార్ ఎక్కడ స్పందించారు? ఒక ప్రెస్ మీట్ పెట్టారా? అమరావతి మహిళల కోసం ఒక మాట మాట్లాడారా? వెకిలి నవ్వులు నవ్వుతూ జోకులు వేసుకుంటూ ఉంటున్నారు. ఏంటి సార్ ఇది? వాళ్ళు మహిళలు కాదా? వాళ్ళు అన్ని ఎకరాల భూమి ఇచ్చి రాజధాని కోసము యుద్ధం చేశారే 5 సంవత్సరాలు. ఏమైపోతున్నారు సార్ సమాజంలో? మీరు కూడా ఒక మహిళే కదా. వేశ్యల రాజధాని అనే మాట ఎంత దారుణమైన మాట అండి. ఆడపిల్ల తీసుకోలేని మాట. ప్రతి ఒక్క మహిళ ఖండించాలి. మేము ఇక్కడ భారతీ రెడ్డి గారిని టార్గెట్ చేయట్లేదు. ఆవిడ స్పందించాలి. ఆవిడ ఎందుకు స్పందించట్లేదు? మీ పార్టీ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఎందుకు బయటికి రావట్లేదు? ఎందుకు మహిళలకు గౌరవం లేకుండా పోతుంది మీ పార్టీలో? మేము అడుగుతుంది ఇదే. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు, అసలు సంబంధం ఏంది మాట్లాడుతున్నారు? ఖండించాలి. భారతీ రెడ్డి బయటికి రావాలి. బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలి. ఆ ఎదవలకు శిక్ష పడాలి. ఒక రాజకీయ రంగువృత్తి మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి మల్లేశ్వర్ గారు, తేజస్వి గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. మనకు ఇక్కడ సబ్జెక్ట్ కావాలి. ప్లీజ్ ప్లీజ్ మల్లేశ్వర్ గారు, తేజస్వి గారు ఒక్క నిమిషం ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. మస్తానరావు గారు రియాక్ట్ అవ్వండి, కంక్లూడ్ చేద్దాం. నేను ఒకటి ఏంటంటే, వాళ్ళు చెప్తున్నారు అదంతా కూడా క్షమాపణ చెప్పారంట అన్నా. నేనేంటే ఇప్పుడు పోలీసులు తెనాల్లో తప్పు చేశారు, రౌడీ షీటర్లు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చారు జగన్ గారు. ఓకే అంటే జగన్ గారు కాకుండా మిమ్మల్ని పంపించచ్చుగా. మిమ్మల్ని పంపిస్తే సరిపోయిద్దా? పవన్ కళ్యాణ్ గారు స్పందించట్లేదు, అక్కడ అత్యాచారం జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు అక్కడ ఎవరో వాళ్ళ నాయకులు అధికారులు స్పందించి సరిపోయిద్దా? అంటే ఒక అధినేత స్థాయిలో ఉన్న వ్యక్తులు గనక ఆ మహిళలకు జరిగిన దాని మీద రియాక్ట్ అయితే బాగుంటుంది అనేది అందరూ అనుకుంటున్నారు. అంతేగాని పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు అత్యాచారాలు స్పందించాలంటే అక్కడ సరిపోదు కదా. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విధంగా బాగుంటుంది అనేది అందరూ అనుకుంటున్నమాట. అంతే అంతే 100%. ఎస్, ఇప్పుడు మాట్లాడండి నాగమల్లేశ్వర్ గారు. 1 minute క్లోజ్ చేద్దాం. ముగ్గురికి మీరే సమాధానం చెప్పాలి. హోంమంత్రి అనితా గారిని ఎందుకు రెస్పాండ్ అవ్వమని అడుగుతాము అని అంటే, ఆవిడ ఒక హోంమంత్రి కాబట్టి. పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం విషయంలో ఎందుకు రెస్పాండ్ అడుగుతాము అని అంటే, ఆయన పిఠాపురం ఎమ్మెల్యే కాబట్టి. ఆయన నియోజకవర్గంలో జరిగినప్పుడు ఆయన రెస్పాన్సిబుల్ కాకుండా ఇంకేమవుతుంది సార్? ఇంకెవరు అడగమంటారు? మీరు చెప్పిన లెక్క ప్రకారం
రామలక్ష్మి గారు, పోలీసులు మరి సాక్షిలో జరిగితే మరి సాక్షిలో జరిగితే దానికి అధినేత ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం పోలీసులకి? సార్ మస్తాన్ రావు గారు మస్తాన్ రావు గారు కాలేజీ మంత్రి గారినో సుచరిత గారిని పంపించచ్చు కదా, ఆయన ఒక్క నిమిషం సార్ మస్తాన్ రావు గారు ఇప్పుడు మీరు టీడీపీకి వేయమంటారా? కాదండి, మీరు టీడీపీకి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నాకు పర్సనల్ గా టీడీపీకి ఫేవర్ గా మాట్లాడుతున్నారు. టీడీపీ మంచి వ్యక్తి అవుతారా? మీరు ఒక అనలిస్ట్ గా వచ్చారు కదా, అనలిస్ట్ గా వచ్చారు ఇదే మీరు రంగు పూస్తున్నారు. నేను ఇందాక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్నాను. ఇప్పుడు మీరు ఒరిజినల్ ఫీలింగ్ బయటకు వచ్చింది. ఇది మీ ఒరిజినల్ ఫీలింగ్. అనలిస్ట్ అంటే రెండు వైపులా మాట్లాడడం తప్ప ఒక వైపు మాట్లాడితే అనలిస్ట్ అన్నారు. అది కాదండి, మీరు ఒక చిన్న అధికారం ప్రతినిధి, మీరు చెబితే సరిపోయిందా అంటే అటు కుదిరితే రన్ చేసేస్తారా? ఇందాక మాట్లాడి దాన్ని కన్సిడర్ చేయరా? ఎవరు కన్సిడర్ చేస్తారండి? ఓకే సార్, ఓకే ఓకే మీరు మామూలు రన్ చేయండి. ఓకే ఓకే మేము అనలైజ్ చేసి చెప్పిన విషయాన్ని ఓకే అనలైజ్ చేసి చెప్తే మీరు ఒకవైపు పాజిటివ్ గా చెప్తున్నారు. ఓకే మేడం, ఓకే అండి, ఓకే అండి.